ఏపీ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు జల వనరుల నిర్వహణపై కీలక ప్రకటనలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఏపీ తెలంగాణలో మెజారిటీ ప్రాజెక్టులను తానే ప్రారంభించారని చంద్రబాబు పేర్కొన్నారు. నదుల అనుసంధానం చేయాలని ప్రధానమంత్రికి తానే సూచించారని, ఇది సాగుకు ఊతమిస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని, భూగర్భ జలాలు అడుగంటితే అన్ని వ్యవస్థలపై భారం పడుతుందని అన్నారు. వాటర్ మేనేజ్మెంట్ సరిగా పనిచేయడంతో ఇటీవల భూగర్భ జలాలు పెరిగాయని, తమ నియోజకవర్గాల్లో భూగర్భ జలాల పెంపునకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నీరు లేనప్పుడు బాధపడటం కంటే వాటిని సద్వినియోగం చేసుకుంటే కరువు ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. జలాశయాలను పూర్తిగా నింపుకోవాలని సూచించారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తొలిసారిగా అనంతపురంలో రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చింది తానేనని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్ని కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశం చూపిస్తున్నా. మొత్తం కలిసి మనకు 40 నదులు ఉన్నాయి. 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం. ఈరోజు